సార్ నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో జేబులో పెళ్ళిలా వాడుకున్న వ్యవస్థని నేడు బట్టలు తీసి నుంచోబెడతా అంటూ మాట్లాడడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జేబులో పెన్నులా వాడుకున్నాడా, టిష్యూ పేపర్ లాగా వాడుకున్నాడా? ఒక రకంగా టిష్యూ పేపర్ అనుకోవచ్చు. అంటే ఇవాళ ఏపీ పోలీస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ ఏంటంటే, మాట్లాడితే బట్టలోడు తీసి కొడతా, బట్టలోడు తీసి నిలబెడతా. గతంలో మనం చూసాం, ఏది 4 రోజుల క్రితమో 15 రోజుల క్రితం వంశీ వల్లభనేని వంశీ పరామర్శకి వెళ్ళినాడు. పక్కన వంశీ భార్య నుంచుని ఉంటే ఇదే మాటలు. అంటే కనీసం నా పక్కన మహిళలు ఉన్నారని కూడా లేకుండా ఇప్పుడు అదే ఏది రాఫ్తాడ్లో చనిపోయిన లింగమయ్య భార్యను పక్కన పెట్టుకుని, అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో బట్టలోడు తీసే వీడియోలు చేస్తారు. ఎవరు? గోరట్ల మాధవ్, లేకపోతే వాడెవడు అనంతబాబు. ఇతనేమో మాటల్లోనే న్యూడా. అంటే వాళ్ళు చేతల్లో న్యూడ్ అయితే జగన్మోహన్ రెడ్డి మాటల్లో న్యూడ్ కనపడుతుంది. అంటే ఏంటి ఈ వాగుడు ఏంటి? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి హుందాతనం కూడా కనీసం లేకుండా పోలీసుని ఎలా ఉపయోగించుకున్నావు గతంలో? ఇవాళ నువ్వు వాడిన వాడకానికి వాళ్ళ పోలీసులు మూల్యం చెల్లిస్తున్నారు. ఏంటి? ఒక 4-3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. అరే సీనియర్ ఐపీఎస్లు, దీర్ఘకాలం ఫ్యూచర్ ఉన్నాడు. ఆ విశాల్ గున్ని, లేకపోతే జాషువాకి ఇంకా 30 ఏళ్ల సర్వీస్ ఉంటుంది. డీజీపీ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి వీళ్ళని ఇవాళ ఏం చేశాడు అంటే, నీ అక్రమ వసూళ్ల కోసం, నువ్వు నీ కిడ్నాపుల కోసం వాడుకున్నావే, యథేచ్ఛగా పోలీసుని దుర్వినియోగం చేశావే. అలాంటి నువ్వు ఇవాళ అదే నీ దగ్గర పనిచేసే పోలీసేగా వీళ్ళు కూడా. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఏ పోలీస్ అయితే పనిచేసిందో ఇప్పుడు ఉన్నది అదే పోలీస్. అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందనేది ఇక్కడ ఈ వ్యాఖ్యలే మనకి చెబుతున్నాయి. ఇక నాకు ఫ్యూచర్ లేదు, నా పార్టీకి భవిష్యత్తు లేదనేటటువంటి ఆ నిరాశ నిస్పృహలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అంటాడు. వాళ్ళు రాఫ్తాడ్లో మాట్లాడుతూ అతను అన్న మాటలు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదంటే 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇప్పటికి అయింది 10 నెలలే. ఎల్లకాలం ఈ ప్రభుత్వం నువ్వు ఉన్నావా వాళ్ళు ఉండటానికి? నువ్వు 30 ఏళ్ళు ఇంకా నేనే ఉంటాను అనుకున్నావు. ప్రజలను అలాగే భ్రమల్లోకి నెట్టాలని చూశావు. నీ కార్యకర్తల్ని, నీ నాయకులనే కాదు మొత్తం అధికారుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని ఆ భ్రమల్లోకి తీసుకెళ్ళావు. పాపం వాళ్ళు కూడా నిజంగా నమ్మారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనుకుని వాళ్ళు ఎగబడి చేశారు. ఫలితం అనుభవిస్తున్నారండి వాళ్ళంతా. ఇవాళ ఇప్పటికి కూడా అతనిలో మార్పు రాకపోతే, ఇప్పుడు ఏ రాయలసీమ ప్రజలైతే నీకు పట్టం కట్టారో 52 స్థానాలకి 49 స్థానాల్లో నిన్ను గెలిపించారు. అంటే వాళ్ళకి ఇచ్చింది 3. ఏది? చంద్రబాబు, బాలకృష్ణ, కేశవ్. అలాంటిది ఇవాళ నీ పరిస్థితి ఏంటి? రాయలసీమలో 7 స్థానాల అంటే 49 స్థానాల్లో నెత్తిన పెట్టుకున్న సీమ ప్రజలే ఇవాళ నిన్ను నేలకేసి కొట్టారే. ఎందుకు? నీ వైఫల్యాలు తెలుసుకోవా? నీ తప్పులు దిద్దుకోవా? కనీసపు సమీక్ష నీకు లేకపోతే, పోస్ట్మార్టం చేసుకోకపోతే, తప్పు చేశాను నేను, ఇరిగేషన్ని నిర్లక్ష్యం చేశాను, రైతుల్ని పట్టించుకోలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైన నేను పెట్టిన బడ్జెట్ ఖర్చు పెట్టలేకపోయాను, చంద్రబాబు పెట్టిన ఖర్చులో కనీసం పావలా నేను ఖర్చు పెట్టలేదు, ఈసారి అలా కాదు, మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే నేను ఇరిగేషన్ ప్రాజెక్టులో పూర్తి నిధులు ఇస్తా, ఈ విధమైన మాటలు చేసి చెప్పి రైతుల్లో విశ్వాసం తెచ్చుకోవాలి. నిరుద్యోగం పెంచాను, మీకు పొట్ట కొట్టాను, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోయాను, పరిశ్రమలు తరిమేశాను, పెట్టుబడులు రాకుండా చేశాను, ఇక నుంచి అలా చెయ్యను అని నువ్వు యువతని నువ్వు మన్నించమని అడగాలి. కానీ ఇప్పుడు ఇవాళ ఏంటి? స్వర్ణాంధ్ర 2047 అనగానే కంపరం పుడుతుందా? గంగవెర్రులు ఎత్తిపోతున్నాడా? పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ తరలి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ కావట్లేదా? మనకు అర్థం కాని పరిస్థితి అసలు ఏంటి? ఇప్పుడు టీసీఎస్ వస్తుంది విశాఖ, 10,000 మందికి ఉపాధి. ప్రధాని మోడీ వచ్చి విశాఖపట్నంలో మొన్న 2 లక్షల కోట్ల వర్కులకు శంకుస్థాపన చేశాడు. ఏది? అక్కడ ఎన్టీపీసీ 1,50,000 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెడుతున్నారు. రేపొద్దున అమరావతి వస్తున్నాడంట ఇంకో వారంలో. అమరావతిలో 1,00,000 కోట్ల వర్కులకు శంకుస్థాపన చేస్తాడంట ప్రధాని మోడీ. అంటే ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ రాయలసీమ వస్తాడేమో. రాయలసీమలో ఇంకో 2,00,000 కోట్లకి పనులకు శంకుస్థాపన చేస్తాడేమో. నీ హయాంలో ప్రధాని మోడీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదు? చేసింది ఏమీ లేక. ఇప్పుడు నువ్వు ప్రధాని మోడీని తీసుకొచ్చి నువ్వు కూడా శంకుస్థాపనలు చేయించి ఇవాళ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండేవి కదా 5 ఏళ్లలో. నువ్వేదో ఉద్ధరిస్తావు, మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో పెడదాం అనుకుని పాపం వాళ్ళు నిన్ను 151 సీట్లలో గెలిపిస్తే మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో పెడతాం దేవుడు ఎరుగు. నీతో పాటు మీ నాన్న ఫోటోను కూడా బయటికి గిరాటేసే పరిస్థితి తెచ్చావే. అంటే ఇది నువ్వు భరించలేకపోతున్నావు. ఏది మొదటి సంవత్సరంలోనే 60,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో నిధులు తేవటం భరించలేకపోతున్నావు. నువ్వేంటి ఇవాళ లోకేష్ బాబు MOUలు చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, లేకపోతే NTPCతో ఒప్పందం, పోలవరం నిధులు, అమరావతి నిధులు ఏది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం నీకు కంపరంగా ఉందా? ఇప్పుడు పోలవరానికి నువ్వెందుకు తీసుకురాలేకపోయావు? ఇవాళ 12,500 కోట్లు తెచ్చారు. 5 ఏళ్లలో పోలవరం నువ్వు చేసేది 3%. వీళ్ళు 10 నెలల్లో 6% చేశారు. అమరావతిని నాశనం చేశావు. ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నానన్నావు, 3 రాజధానులు అన్నావు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర 32 సీట్లలో నువ్వు గెలిచింది. 32 సీట్లలో నీకు 2 సీట్ల. నిజంగా నువ్వు విశాఖలోనే కాపురం పెడుతున్నా, విశాఖలో రాజధాని పెడుతున్నా అంటే 32 సీట్లలో 30 సీట్లలో నిన్ను గెలిపించాలి. కానీ మీ చేసిన భూ కబ్జాలు, మీరు చేసిన అక్రమ వసూళ్ళు, దందాలు, గనులు, భూములు, డిస్టిలరీలు దేన్ని వదిలిపెట్టారు? అంటే పంచభూతాలనే వీళ్ళు మింగేసిన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా దేనికి బిగించేశాడు? మళ్ళా రక్త చరిత్ర 3.0నా? ఆయన ఉద్దేశం అదేలా ఉంది సార్. ఇప్పుడు 100 నెవాకి 3,000 కోట్ల రూపాయలు పైగా శాంక్షన్ చేసి రేపు జూన్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎక్కడ 100 నెవా కంప్లీట్ అయిపోతే తన నియోజకవర్గంలో కూడా ప్రజలు రానివ్వరన్న భయంతో హత్యా రాజకీయాల వైపు వెళ్తున్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ఈ 7 సీట్లు కూడా రాయలసీమలో రావానా? అదే భయం అండి. ఇప్పుడు ఏది మీరు అన్నట్టుగా ఇవాళ హంద్రీ నీవా, గాలేరు నగరి, లేకపోతే అసలు పోలవరం బనకచర్ల, ఏది అసలు అదొక తెలుగు జలహారత్ అంట. పోలవరం బనకచర్ల ఇవాళ కేంద్రం కనుక నిధులు ఇస్తే ఒక 80,000 కోట్లతో మనం చూసాం. గోదావరి జలాలేమో ఇటు విజయవాడ, ఇటు కృష్ణా, గుంటూరు తీసుకొచ్చి ఇక్కడ నాగార్జున సాగర్ జలాలేమో అటు శ్రీశైలం, వీటి ద్వారా రాయలసీమ మొత్తం ఇవాళ కరువు రహిత ప్రాంతం అవుతే నీకు ఈ 7 సీట్లు రావనే దుగ్ధ పుట్టిందా? అవకాశం కూడా లేదండి. ఆ అక్కసుతోనే ఇవాళ రాఫ్తాడ్లో ఈ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాల. అంటే మనం చూసాం రాజమహేంద్రవరంలో వాడెవడో జాన్ బెన్నీ లింగం ఏమంటాడు? బైబిల్ పక్కన పెడితే ఊసకోతాయి అంటాడు. అంటే జాన్ బెన్నీ లింగం అక్కడ మాట్లాడిన మాటలకి రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి తేడా ఏంటి? తేడా ఏమి లేదండి. అంతా ప్రీ స్కెచ్డే, అంతా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు వాళ్ళందరూ. అంటే ఏంటి? మీరు స్వర్ణాంధ్రగా ఈ రాష్ట్రం కాకూడదు, అంటే కరువు రహిత రాష్ట్రం కాకూడదు, ఇది అరాచక ఆంధ్రగానే ఉండాలా. అదే ఇక్కడ కనపడుతోంది. నువ్వు రాఫ్తాడ్ వెళ్ళి అక్కడ మళ్ళా నువ్వు ఫ్యాక్షన్ రెచ్చగొట్టడం, అక్కడ ఆ మద్దెల చెరువు సూరి కుటుంబాన్నో లేకపోతే ఆ సానే ఓబుల్ రెడ్డి కుటుంబాన్నో ఈ బ్యాచ్ మొత్తాన్ని మళ్ళీ నువ్వు పరిటాల కుటుంబం మీదకి ఎగదోసే ప్రయత్నం. సునీత బాధపడుతుంది. ఏమని? ఇవాళ ఫ్యాక్షన్ వదిలేసాం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఫ్యాక్షన్ వల్లే ఇవాళ 45 మంది బలయ్యారు. ఆ కారు బాంబు, ఆ టీవీ బాంబు, ఇవాళ మా 3 కుటుంబాల్లో పెద్ద దిక్కు పోయింది. నేను నా భర్తను కోల్పోయాను, గంగుల భానుమతి తన భర్తను కోల్పోయింది. నీకంత ప్రేమ భానుమతి మీద ఉంటే ఆమెకి ఎమ్మెల్యే టికెట్ అని అడిగింది. ఎమ్మెల్యే వచ్చు, ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం కావాలా.
ఇదొకటే అతను అజెండాగా పెట్టుకున్నట్టుగా కనపడుతోంది. ఈ స్లీపర్ సెల్స్ని వీళ్ళందరినీ పెట్టుకుని అటు మత కలహాలు అక్కడ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో సృష్టించాలని, ఫ్యాక్షన్ ఇక్కడ ముఠా కక్షలు రాయలసీమలో భగ్గుమనాలని ఇతను యలహంకలో చేస్తున్న పనులు ఇవేనా? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ప్రధాని అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పైన కాదు, ఇటు ఈ అరాచకాల అణిచివేత పైన ముందు దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కదలికలపైన, అతని స్లీపర్ సెల్స్ కదలికలపైన ఒక నిఘా పెట్టకపోతే ఈ రాష్ట్రం మరి ఏమవుతుందో. సరే, మనం అతని వ్యవహారాలు గమనిస్తే తను ఓడిపోయిన దగ్గర నుంచి రైతు పోరన్నాడు, సక్సెస్ కాలేకపోయాడు, ప్రజలు తిరస్కరించారు. ఫీజు పోరన్నాడు, విద్యార్థులు తిరస్కరించారు. ఏ దారి లేక మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు మడుతున్నాడు. అలా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి 4, 5, 10 హత్యలు చేస్తే మళ్ళీ రాయలసీమలో తనకు పట్టు వస్తుందన్న అభిప్రాయంతో ఉన్నాడన్న ప్రజల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఈ సమస్యలన్నిటికీ అతనే కారణం కదా. సమస్య సృష్టించిన నువ్వే ఆ సమస్య పైన నేను ధర్నా చేస్తున్నా, ఆందోళన చేస్తున్నా, పరామర్శ చేస్తున్నా అంటే ఎవరు నమ్ముతారు? మీరు చెప్పారు వరుస పెట్టి 3 ఆందోళనలు పిలిపించాడు, కరెంటు పోర్ అన్నాడు, 9 సార్లు ఛార్జీలు నువ్వే పెంచావు, పోతూ పోతూ ఇంకో 2 సార్లు ఛార్జీలు పెంచమని నాగార్జున రెడ్డికి చెప్పిపోయావు, 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు కరెంటు పోరుకి పిలిపిస్తావా? అరే యువత ఇవాళ వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నువ్వే పెట్టావు, 4,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టి నువ్వు ఫీజు పోరు అంటావా? జనం నవ్వి విద్యార్థులు తిడితే దాన్ని మళ్ళీ యువత పోరుగా మారుస్తావా? మిర్చి క్వింటాల్ 7,000 కొనమని జీవో ఇచ్చింది నువ్వు, మళ్ళీ పోయి మిర్చి యార్డు దగ్గర ధర్నా చేస్తానంటావా? అంటే ఇవాళ రైతులు ధాన్యం రైతులకి 1,650 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావే. నువ్వు పెండింగ్ పెట్టిన బిల్లులు నేను ఇచ్చానని నాదెండ్ల మనోహర్ చెప్తున్నాడు. అవును, వాస్తవంగా అంటే మరి నువ్వు రైతు దీక్ష చేస్తావా? ఇవాళ ఈ అరాచకాలు, ఈ ముఠా కక్షలు, ఈ మత కలహాలు రెచ్చగొడుతుంది నువ్వే మళ్ళా ఈ రకంగా పరామర్శల పేరుతో వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇవాళ కుటుంబ ద్రోహిగా, పార్టీ ద్రోహిగా, ఇవాళ రాష్ట్ర ద్రోహిగా మనం కాదు అంటోంది, అతని తల్లి అంటోంది, తల్లి అంటుంది, ప్రజలు అతని చెల్లెళ్ళు అంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ పరిస్థితుల్లో అతను తెగబడ్డాడు. ఏది ఇవాళ అతను తెగబడి ఈ విధమైనటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు, మళ్ళా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే కుట్రలు. మరి ఆయన అలా రెచ్చిపోయి చేస్తూ ఉంటే వ్యవస్థలు అలా కళ్ళప్పగిట్టి చూస్తాను ఎలా చూస్తారు సార్? అంతే ముఖ్యమంత్రి చంద్రబాబు మన విజ్ఞప్తి, ప్రజలందరి కోరిక, వాళ్ళ డిమాండ్ అదే. అభివృద్ధి చేయండి, కేంద్రం నుంచి నిధులు రాబట్టండి, అటు పోలవరం పూర్తి చేయండి, అమరావతి పూర్తి చేయండి, రాయలసీమను సస్యశ్యామలం చేయండి, ఉత్తరాంధ్రలో వలసల్ని నివారించండి. కానీ సంక్షేమం అందిస్తున్నారు, మీ హామీలు నెరవేరుస్తున్నారు, సూపర్ 6 నెరవేరుస్తున్నారు. వీటన్నిటితో పాటు ఈ అరాచక శక్తుల్ని అణిచేయాలి. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అణిచేయకపోతే మీరు తెచ్చిన అభివృద్ధి మృగ్యం, మీరు చేసే సంక్షేమం వృధా. కారణం ఏంటయ్యా అంటే పారిశ్రామికవేత్తలే ముఖ్యమంత్రిని అడిగారు, ఏమంటే ఇవాళ మీరున్నారు, మేము వస్తాం, పెట్టుబడులు పెడతాం, పరిశ్రమలు పెడతాం, మళ్ళా రేపొద్దున ఏదో భూతం ఉందంట మీ రాష్ట్రంలో, ఆ భూతం మళ్ళా నిద్రలేస్తే అన్నారంట. ఆయన లబలబలాడాడు. ఏంటి ఆయన ఏమని చెప్పాడు? వాళ్ళని ఏమని ఒప్పించాడు? వాళ్ళకి ఏమైనా నచ్చ చెప్పాడు? ఆ భూతాన్ని తరిమేశారు. మా ప్రజలు మొన్న ఎన్నికల్లో ఆ భూతాన్ని తరిమేశారు, దాన్ని పట్టుకుంటా, దాన్ని భూస్థాపితం చేస్తా అన్నాడంట. అంటే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదా? అట్లా అదే కదా సార్ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కానీ రాష్ట్రానికి భవిష్యత్తు లేదంటూ అనేక విషయాలు మనతో పంచుకున్న డివిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.